ఏపీలో అసెంబ్లీ సాక్షిగానే రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీ సమావేశాల విషయంలో కూడా కూటమి దుర్నీతిని ప్రదర్శించింది. సాక్షి సహా 4 ఛానల్స్ పై నిషేధం విధించింది. ప్రభుత్వ నియంతృత్వాన్ని, ధ్వంస రచనను ప్రశ్నిస్తున్నందుకు మీడియాపై కూడా కక్షగట్టింది. మీడియా స్వేచ్ఛను హరించేందుకు బరితెగిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు తన భజన చేసే మీడియా తప్ప తప్పుల్ని ఎత్తి చూపే ప్రభుత్వాన్ని ప్రశ్నించే మీడియా అంటే అస్సలు నచ్చదు. నచ్చని మీడియాను ఇబ్బందులకు గురిచేయాలని నిరంతరం కుట్రలు చేస్తూనే ఉంటారు. కవరేజీ విషయంలో కూడా రకరకాల నిషేధాలు అమలు చేస్తుంటారు. ప్రస్తుతం ఏపీలో నడుస్తున్నది రెడ్ బుక్ రాజ్యాంగం కనుక దానికి అనుగుణంగా సాక్షి సహా 4 మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ప్రతినిధులు అసెంబ్లీ వార్తలు కవర్ చేయకుండా ఆంక్షలు విధించారు. తమ అనుకూల మీడియాతో ఇష్టానుసారంగా కథనాలు రాయించుకుంటున్న కూటమి సర్కారు ఇప్పుడు మీడియా స్వేచ్ఛను హరించడానికి ప్రయత్నిస్తోంది. అసెంబ్లీ వార్తలు కవర్ చేయనీయకుండా 4 ఛానళ్లపై ఆంక్షలు విధించడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఛానళ్ల ప్రతినిధులను అసెంబ్లీలోకి రాకుండా నిషేధం విధించడం ఏమాత్రం కరెక్ట్ కాదని వైఎస్ఆర్సీపీ నేత శైలజానాథ్ అన్నారు. ప్రభుత్వానికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆయా సంస్థలతో మాట్లాడాలి. అంతేకాని ఏకంగా సభలోకి రావడానికి వీల్లేకుండా నిషేధం విధించడం ప్రజాస్వామ్యం అనిపించుకోదు. మీడియా మీద ఏమైనా కంప్లైంట్స్ ఉంటే ఫిర్యాదు చేయడానికి జాతీయ స్థాయిలో ఓ సంస్థ కూడా ఉందని, ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పే చంద్రబాబు ఇలా చేయడం సరికాదన్నారు శైలజానాథ్. కంప్లైంట్ చేయడానికి కూడా నేషనల్ స్థాయిలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఇవన్నీ లేకుండా మీరు చేయడం కరెక్ట్ కాదు. పత్రికా స్వేచ్ఛ లేక మీడియా స్వేచ్ఛని మీరు గౌరవించాలి. మీకంటూ ఏదో రిజర్వేషన్లు ఉంటే దాన్ని మాట్లాడచ్చు, చర్చించవచ్చు. ప్రజాస్వామ్యంలో మాట్లాడడానికి చర్చకి అవకాశం ఉంటున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ఎనీబడి. అసెంబ్లీలోకి 4 ఛానళ్లు రాకుండా అడ్డుకోవడం కూటమి ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ఠగా నిలుస్తోందన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదని, ప్రతిపక్షం గొంతు వినిపించకుండా చేయడానికి ఇలా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీవీ9ని, ఎన్టీవీని, సాక్షిని, 10 టీవీని కూడా నిషేధించింది. దీనికి కారణం ఏంటి? ప్రతిపక్షంలో గొంతు వినిపించకుండా ప్రతిపక్షాన్ని అసెంబ్లీ నుంచి దూరం చేయడం, ప్రజలకి వీళ్ళు చేసే తప్పుల నుంచి పక్కదారి పట్టించడానికి మీడియా వ్యవస్థల్ని కూడా పక్కకు నెట్టేయడం. ఈ దేశ చరిత్రలో ఎప్పుడైనా నోటీస్ కూడా ఇవ్వకుండా 4 ఛానల్ని బహిష్కరించినటువంటి శాసనసభ ఉందా ఏదన్నా? రెడ్ బుక్ రాజ్యాంగంతో వైఎస్ఆర్సీపీ నాయకులను వేధించడం, హింసించడం, తప్పుడు కేసులు పెట్టడం, వారి ఆస్తులను ధ్వంసం చేయించడం వంటి విధ్వంసకర కార్యకలాపాలు రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే సాక్షి సహా 4 ఛానళ్ల ప్రతినిధులను అడ్డుకుంటూ ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నారని కూటమి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.